హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడేది తినేది స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్కైనా పెద్దోళ్ళ కాలేజీకైనా తీసుకెళ్ళేది. ఈరోజు మన వీడియో వచ్చేసి పోహా. ఈ రెసిపీని ఈ అట్లా అంటారు లేదా మిక్చర్ కూడా అంటారు, ఎలా చేసుకోవాలో చూపిస్తా. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక లీటర్ ఆయిల్ పెట్టేసాను పొయ్యి మీద. ఆయిల్ వేడెక్కినాక 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మంచిగా వేపుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పల్లీలని ఇట్లాగా వేపుకోవాలి. జాలీలో పోసుకొని వేపుకోవాలి. మంచిగా బాగా మన సిట్లు తీయన్నమాట, ఆ విధంగా వేపుకోవాలి. ఇవన్నీ వేపుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లాగా వేపుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈ పల్లీలు ఎంత మనకి ఈ పచ్చిదనం అనేది లేకుండా ఉంటే అంత బాగుంటాయి. పల్లీలు మంచి కరకరలాడుతూ ఉంటాయి. చూసారా, చాలా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కినాక మనకు ఈ పుట్నాల పప్పు తినే పప్పు అన్నమాట, వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనము ఆయిల్లో ముంచుతా పైకి లేపాలి, అట్లానే పెట్టకుండా ఈ విధంగా వేపుకోవాలి. మనకి వేగిపోయినాయి. ఇవి కూడా ప్లేట్లో పోసేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి నేను ఒక చిప్ప తీసుకున్నాను. ఎండు కొబ్బరిని సన్నంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా వేపుకోవాలి. చూసారు, మనకి ఇక్కడ కొబ్బరి కూడా వేగిపోయింది. సన్నగా ఉండాలి, అయితే ముక్కలు లావుగా ఉండవద్దు. ఈ విధంగా సన్నగా ఉండాలి. ఇవి కూడా ప్లేట్లో వేసేసుకొని ఒక గుప్పిడు కరివేపాకు పచ్చిది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మంచి క్రిస్పీగా వచ్చిందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్లేట్లోని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇట్లా వేగితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకొని మొత్తం ప్లేట్లో పోసేసుకున్నాం కదా, అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని మనము ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూను మన జీలకర్ర తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. పట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కినాక ఇది ఈ విధంగా మనము అటుకులు, దొడ్డు అటుకులు అన్నమాట, పలసటి ఉంటాయి, దొడ్డి ఉంటాయి కదా, మనం కొంచెం లావు అటుకులు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే అవి మాడకూడదు, మనకి బాగా మంచిగా క్రిస్పీగా ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మసాలాలు అనుకున్నాం కదా, అవి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక 3-4 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు అనుకోండి, అది చక్కెర వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మనం అటుకులన్నీ వేపుకోవటం అయిపోయిందండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇప్పుడు అటుకులు వేపుకున్న పక్కన పెట్టేసుకున్నాం కదా, మనం ముందుగా అయితే ఈ పప్పులు వేపుకున్నామో అవన్నీ మంచిగా దీంట్లో వేసేసుకొని అటుకుల్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను, అవి చెప్పడం మర్చిపోయాను అన్నమాట. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు ఇవన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఏదైతే మనం మసాలా పట్టుకొచ్చుకున్నామో ఇప్పుడు ఆ మసాలా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి. ఈ విధంగా కనుక మనం ఈ మిక్చర్ని కనుక తయారు చేసి ఒక డబ్బాలో కానీ పోసి పెట్టుకుంటే, స్టీల్ డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ పోసి పెట్టుకుంటే 1 నెల రోజులు దాకా ఉంటాయి. చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా ఈ మిక్చర్ని చేస్తారో మాకు కామెంట్లో పెట్టండి. ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.